మన పాపములు, మన శాపములు ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడ్డావో అప్పుడే కొట్టేశాడు. అది నియమ ప్రకారంగా, క్రమ ప్రకారంగా తీసుకుంటేనే. నేను కొంతమంది బాప్తీసాల గురించి చెప్పట్లేదు, బలవంతపు బాప్తీసాల గురించి, క్రమ బాప్తీసాల గురించి, సంఘ నియమ బాప్తీసాల గురించి, వివాహ బాప్తీసాల గురించి నేను చెప్పట్లేదు. ఎవరైతే నేను పాపిని, నా పాపముల కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తాను బలియాగమైపోయాడు అని ఎవరైతే పశ్చాత్తాపముతో, మారు మనసుతో బాప్తీసం అనుభవంలోనికి వస్తారో వారి పాపాలన్నీ క్షమించబడతాయి. నువ్వు అలాగే కదా తీసుకున్నావు బాప్తీసం అని అడిగాను. నేను పెళ్లి బాప్తిని తీసుకున్నావా? కాదండి. మీ పిల్లలకి పిల్లలు పుడితే తీసుకుంటాను అనుకున్నావు? అలాంటివి ఉన్నాయి బాప్తీసాలు, తెలుసా మీకు? కొంతమంది బలవంతంగా నువ్వు ఈ చర్చి విశ్వాసం అవ్వాలంటే బాప్తీసం తీసుకో అనే బాప్తీసాలు ఉంటాయి కొన్ని. ఈ బలవంత బాప్తీసాలు. కొంతమందికి బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతావు, తీసుకో అంటే తీసుకుంటారు. సో ఇలాంటి బాప్తీసాలకి తీసుకున్న వారి పాపములు, శాపములు తొలగించబడతాయని నేను చెప్పట్లా, వాళ్ళ గురించి చెప్పట్లా. ఎవరైతే నిర్దోషముతో, ఎవరైతే యథార్థమైన మనస్సుతో, నిష్కపటమైన హృదయముతో నేను పాపిని అని తమ హృదయపూర్వకముగా ఒప్పుకొని ఆ కలువరి శిలువలో కాచిన రక్తము చేత నా పాపములు, శాపములు, నా అపరాధములన్నిటినీ కడుగుకోవాలి అని ఎవరైతే దృఢ నిశ్చయతతో, మారు మనసుతో బాప్తీసం తీసుకుంటారో వారి పాపములు కొట్టివేయబడ్డాయి.